హలో అండి, వెల్కమ్ టు గోదా కలెక్షన్స్. నేను సువర్చల. క్యాన్ రీసెంట్గా మనం షార్ట్ వీడియోస్ అయితే చేసామండి. వాటి గురించి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. ఇప్పుడు 50 సెట్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. మనకి స్టార్టింగ్ 18 సైజ్ అండి. 1 ఇయర్ వాళ్ళకి ఏంటంటే బర్త్డే అకేషన్కి ఒక్కటే అనమాట యూజ్ చేసేది. అందుకని ఏం చేస్తున్నారంటే ఆ డ్రెస్కో లేకపోతే అలా సెట్ చేసుకొని డిజైన్ చేస్తున్నారు. మనము 18 సైజ్ అంటే 2 ఇయర్ సైజ్ అనమాట. 2 ఇయర్ సైజ్ నుంచి స్టార్ట్ చేసాము. 36 to 38 సైజ్ వరకు ఉంది. 38 అంటే నేను పెట్టుకుని చూపిస్తానండి, మీకు ఐడియా వస్తుంది. 40 సైజ్ లెహెంగాకి 38 తీసుకోవచ్చు అనమాట. ఎలా ఉంటుంది, ఎలా డిజైన్ చేసాము, సైజెస్ అండ్ ప్రైజింగ్ మెన్షన్ చేసేసి ఈ వీడియో ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెగ్యులర్గా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్యాటర్న్ ఎలా చేసాము అని తెలిస్తే మనకి ఇది యూజ్ అవుతుందా లేదా అని చూసుకుని ఆర్డర్ చేయొచ్చు అనమాట. ప్రతి డ్రెస్కి కూడా క్యాన్ వేసుకోవాలంటే బేబీస్ కంఫర్ట్గా ఉండకపోవచ్చు అండి. ఇంట్లో ఉన్నప్పుడు మనం అకేషన్కి ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు అలా వెంటనే వేసుకుంటే మనకి ఆ లుక్ అనేది తెలుస్తుంది. నార్మల్గా అయితే చాలా నార్మల్గా ఉన్నప్పుడు ఏంటంటే అది తీసేసినా కూడా సెట్ అవుతుంది అనమాట. ఇది మనం డిజైన్ చేసిన స్కర్ట్కే కాకుండా లెహెంగాస్కి, ఫ్రాక్స్కి, పట్టు లెహెంగాస్కి అన్నిటికీ యూజ్ చేయొచ్చు అనమాట. అందరూ కూడా ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయించుకుంటున్నారు. అందరికీ తెలుసండి, ఇదేమి అంటే స్పెషల్గా చేసింది కాదు. ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది. అంటే ఇలా చేస్తే బేబీకి కంఫర్ట్గా ఉంటుంది. ప్రీవియస్గా మనం అన్నిటికీ కూడా క్యాన్ సపరేట్గా వేయడం వల్ల ఆ డ్రెస్సే చాలా హెవీగా అయిపోతుంది. ఇది ఒక్క స్కర్ట్ ఉంది అంటే మనం నార్మల్ వాటి నుండి అన్నిటికీ యూజ్ చేయొచ్చు అనమాట. ఎలా ఉంది మెజర్మెంట్స్ అండ్ సైజ్ ఒక్కసారి చెప్తానండి. ఇప్పుడు మ్యానిక్వీన్కి వచ్చేసి వితౌట్ క్యాన్ అనమాట. డ్రెస్ ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ సైజ్ చూద్దాము. వేస్ట్ పార్ట్ నుండి లెంత్ వచ్చేసి 32 అనమాట. అంటే ఇది మనకి 32 సైజ్. దీనికి ఇప్పుడు నార్మల్గా 30 సైజ్ క్యాన్ తీసుకుంటే సెట్ అవుతుంది. ఓకే అండి, ఇది వేసిన తర్వాత ఒకసారి చూద్దాము ఎలా ఉంది ఫ్రిల్ లుక్ అనేసి. ఇప్పుడు చూడండి, ఇది క్యాన్ వేసిందండి. 30 సైజ్ వేస్తే ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. మనకి లెహెంగా ఒక 1 to 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది. అందుకని నార్మల్ సైజ్ ఇప్పుడు 32 యూజ్ చేస్తుంటే 30 తీసుకోవాలి అనేసి చెప్పాను. లేదు, బేబీ చాలా ఫాస్ట్గా అంటే 8 years ప్లస్ నుండి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటారు. కరెక్ట్గా ఫ్లోర్కి టచ్ అయినా ఓకే అన్న వాళ్ళు 30 తీసుకోండి. మెజర్మెంట్స్ ఎలా ఉంటుంది అనేసి అడిగారనమాట, అందుకే చెప్తున్నాను. ఇది 32 అండి, మీరు చూసారు కదా. 30 సైజ్ యూజ్ చేసామన్నమాట. ఇలా ఉందండి లుక్. చూడండి, క్యాన్ మనకి మంచి ఫ్రిల్ అయితే కనబడుతుంది. ఇది 18 సైజ్ అనమాట. 18 సైజ్ అని అంటే లెంత్ మనకి 18 ఇంచెస్ ఉంటుందండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలి. 18 ఇంచెస్ ఉంటుంది. వేస్ట్ లూజ్ దగ్గర కూడా ఎలా అంటే ఇలా పెట్టేసి నార్మల్గా అయితే అసలు క్యాన్ వాటికి అవసరం లేదండి, కానీ ఒక 2 to 3 స్టిచెస్ ఎక్స్ట్రాగా వేస్తున్నాము. ఉంటే బెటర్ అనమాట. మనం ఫ్యూచర్లో యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. క్యాన్ స్కర్ట్ అనేది నార్మల్గా కొంచెం పైకి ఉంటేనే బెటర్. నార్మల్గా అయితే ఎలా స్టిచ్ చేసామని చెప్తున్నానండి. ఇది ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట. ఎలాస్టిక్ కూడా సేమ్ అదే ఇచ్చాము. స్ట్రెచబుల్ ఉంటుంది. మన ఎలాస్టిక్ అయితే బ్రాండెడ్ యూజ్ చేస్తామండి. అన్ని స్కర్ట్కి కూడా అలానే యూజ్ చేస్తాము. కొరుసుకుపోతుంది, అలా టెన్షన్ ఉండదు అనమాట. ఇది వచ్చేసి క్యాన్ మనకి 4 మీటర్స్ అండి ఫ్రిల్ అనేది. చూస్తున్నాం కదా, ఈ 4 పీసెస్ అనమాట. 4 మీటర్స్ని కూడా దగ్గరగా చేసి 2 మీటర్స్ చేసాము. ఇలా కొన్ని క్యాన్ స్కర్ట్స్ అయితే ఇలా కూడా వచ్చేస్తున్నాయి. ఇలా కూడా ఫ్రిల్ ఎక్కువ కనబడుతుంది. కాకపోతే ఏదన్నా మనకి చాలా సాఫ్ట్ ఉన్న క్లాత్ అయితే పట్టేస్తుంది అనమాట. అందుకని మనకి పైన ఇలా లేయర్ ఉంటే చాలా బెటర్ అనమాట. అంటే లోపల మనం పైన కానీ పట్టు క్లాత్ ఏ క్లాత్ వేసుకున్నా కూడా ఫ్యాబ్రిక్ ఏమి డ్యామేజ్ అవ్వదు. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది. కొన్ని సాటిన్తో కూడా చేసాము. మెయిన్ అన్నీ కూడా క్రేపే చేసామండి. ఫ్రిల్ ఇలా ఉంటుంది. దగ్గరకు మొత్తం పెట్టేసేసి చాలా కంఫర్ట్గా సాఫ్ట్ ఉంటుంది అనమాట. చూస్తున్నాం కదా. ఇంకా ఇలానే ఉంటుందండి ఫోల్డింగ్స్. మనకి నార్మల్ లెహెంగా చూడండి ఫినిషింగ్ ఎలా ఉంటుందో. ఎందుకంటే ఇవి చాలా దగ్గరగా ఫ్రిల్ పెట్టి ఉందన్నమాట. అందుకని ఈ ఫోల్డింగ్స్ని ఇలాంటి వాటిని చూడకండి. మనం చేసుకున్నా కూడా ఇలానే వస్తుంది. ఇది ఇక్కడ టచ్ అయిపోయింది అనమాట. ఫ్యాబ్రిక్కి ఇలా టచ్ అయింది, అందుకని మీకు అలా కనబడుతుంది. స్టిచ్చింగ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. బెస్ట్ ప్రైస్ అండి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫ్యాబ్రిక్ అండ్ క్యాన్ ప్రైజే అని చెప్పొచ్చు. స్టిచ్చింగ్ ప్రైస్ అనమాట. 18, 20, 22 వరకు వచ్చేసి 499 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్. ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇవే ప్రైజెస్ అండి. ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేను అంతకుముందు ఆల్రెడీ చేస్తున్నానని కూడా చెప్పాను. వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ చూసి బుక్ చేసేసేయండి. పేమెంట్స్ వచ్చిన వరకు హోల్డ్ చేసి సైడ్ పెడతామండి. హోల్డ్ చేసి తర్వాత వేస్తాం, అలా కాదు. ఒకసారి చూడండి, పేమెంట్ నెంబర్ కూడా ఉంటుంది. సైజెస్ చెప్తాను. 18, 20, 22 వరకు వచ్చేసి 499 ప్లస్ షిప్పింగ్. 24, 26, 28, 30 వరకు వచ్చేసి 599 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ సైజ్ వచ్చేసి 699 ప్లస్ షిప్పింగ్లో. సైజెస్ అన్నీ కూడా ఉన్నాయి. 50 పీసెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇవి అయిపోయాయంటే ప్రీ బుకింగ్స్ తీసుకుంటాము. 15 days 10 to 15 days టైం పడుతుంది.
ఇంకా అన్ని సైజెస్ అండి, సేమ్ కలర్, ఈ కలర్ అన్ని వాటికి సెట్ అవుతుంది. క్రీమ్ కలర్ ఈ గోల్డ్తో వచ్చేది క్వాలిటీ మంచిగా ఉంటుంది అనమాట. అందుకనేసి ఈ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాము. సైజెస్ చూడండి, అన్ని సైజెస్ ఉన్నాయి. 3 to 4 పీసెస్ వరకు ఉన్నాయన్నమాట అన్ని సైజెస్. ఇంకా స్టిచ్చింగ్లో ఉన్నాయి కానీ కొంచెం టైం పడుతుందండి. అందుకని ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బుక్ అయిన తర్వాత ఇంకే సైజ్ లేదు అని అంటే ప్రీ బుకింగ్స్ తీసుకుంటాము. అన్ని ఫినిషింగ్ సేమ్ ఉంటుంది. క్యాన్ ఫ్రిల్ కూడా 4 మీటర్సే ఉంటుంది. ఇవి అన్నీ కూడా 18 to నాకు తెలిసి ఒక 26 సైజ్ వరకు. ఇదిగోండి ఫ్రిల్ ఇలా పెట్టి ఉంటుంది అనమాట. లుక్ ఇప్పుడే మనం చూస్తున్నాము, లైవ్లో చూడొచ్చు. ప్రీవియస్గా మనం క్యాన్ వేయనప్పుడు ఎలా ఉంది, వేసిన తర్వాత ఎలా ఉంది అనేసి తెలిసింది కదా. అంటే వీడియో చేయకముందు షార్ట్ వీడియో పోస్ట్ చేసామన్నమాట. చాలా మెసేజెస్ వచ్చాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది అనేసి మీకు ఫుల్ వీడియోలో క్లియర్గా ఐడియా వచ్చేసిందండి. వేస్ట్ దగ్గర మనకి స్ట్రెచబుల్ ఉంటుంది అండ్ 2 స్టిచెస్ మళ్ళీ ఆప్షన్గా ఉంటుంది. ఫ్రిల్ ఎలా ఉంది లోపల అండ్ పైన ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, సాటిన్తో స్టిచ్ చేసింది కూడా చూపిస్తాను. ఇవన్నీ ఇంకా సైజెస్ అండి. 38 సైజ్, లెంత్ 38 ఇంచెస్ ఉంటుంది. వేస్ట్ లూజ్ మనకి వచ్చేసి స్ట్రెచ్ అయిన తర్వాత 38 వరకు ఉంటుంది, కానీ నార్మల్ సైజ్ వచ్చేసి 26 నుండి 30 వరకు ఫిట్ అవుతుంది అనమాట. ఇలాంటి టేప్స్ అండి మనం ఒక 50 అయితే చిన్న కాంప్లిమెంటరీగా ఇచ్చామన్నమాట. ప్రీవియస్గా బుక్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటిది ఉంటే ఈజీ అండి. బ్లౌజ్ లెంత్ అంటే మనం ఇక్కడ లెహెంగా బ్లౌజ్ లెంత్ అండ్ వేస్ట్ పార్ట్ నుండి వచ్చేసి, వేస్ట్ పార్ట్ అంటే ఇక్కడ నుండి తీసుకోవాలన్నమాట లెహెంగా లెంత్. మనం అప్పుడు సైజ్ అదే అనమాట. ఇప్పుడు 32 ఉంది, 32 సైజ్ బేబీకి తీసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ మనము ఆన్లైన్ చేస్తున్నాము, సైజెస్తో ప్రాబ్లం లేకుండా. చూసాం కదా అండి, ఇవన్నీ కూడా సాటిన్తో చేసినవి కూడా ఒకసారి చూపిస్తాను. ఒక 4-5 పీసెస్ మాత్రమే చేసాము. ఈ ఫ్యాబ్రిక్ అంతా అయిపోయిన తర్వాత క్యాన్ చూడండి, మంచి క్వాలిటీ ఉంటుందండి. అసలు ఒక్క స్కర్ట్ ఉంది అని అంటే మనం ఎన్నిటికి యూస్ చేయొచ్చానండి. ఏ ప్యాటర్న్కి అయినా కూడా మంచి ఫోటోషూట్స్కి లుక్ చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్స్ అన్నీ కలర్ అంటున్నాను సారీ, కలర్ అయితే అన్ని గోల్డ్, అన్ని షేడ్స్కి సెట్ అవుతుంది. మనకి ఇన్సైడ్ ఆల్రెడీ ఫ్యాబ్రిక్స్కి ఏటికైనా కూడా లైనింగ్స్ ఉంటుంది, అన్ని కలర్ కాంప్లెక్షన్స్కి సెట్ అవుతుంది. నెక్స్ట్ లెహెంగాస్ గురించి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయండి, అవి స్టిచ్చింగ్లో ఉన్నాయి. మ్యాక్సిమం మండే వరకు ఎన్నైతే సెట్స్ కంప్లీట్ అయ్యాయో అంతవరకు వీడియోస్ చేద్దాము. ఇవన్నీ కూడా ఫ్రాక్స్ అండి, వీటి గురించి కూడా చాలా మెసేజెస్ వచ్చాయి. రేపు అయితే నెక్స్ట్ వీడియో మనకి ఫ్రాక్స్ ఉంటుంది. సైజెస్ వచ్చేసి S నుండి XXL వరకు ఉన్నాయన్నమాట. అవన్నీ నెక్స్ట్ వీడియో చేద్దాము. ఈరోజు బుకింగ్స్ వచ్చేసి క్యాన్ అండి, మీకు వెంటనే రిప్లై వస్తుంది బుకింగ్ అండ్ పేమెంట్ నెంబర్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సైజెస్ కూడా మెన్షన్ చేస్తాను, చాలా క్లియర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బుక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా. అండ్ మన రెగ్యులర్ వాళ్ళ కోసమే అండి. ఫస్ట్ అయితే ఒక 50 చేస్తే ఎలా ఉంటుంది అనేసి తెలుస్తుంది. ఆర్డర్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్స్ తీసుకుందాము అనేసి ఈ 50కి అయితే ఆర్డర్స్ తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. హ్యావ్ ఏ పీస్ఫుల్ డే. థ్యాంక్ యూ. అందరూ టేపు ఒకటి దగ్గర పెట్టుకోండి. మనకి మెజర్మెంట్స్ అంటే కిడ్స్కి ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేరండి. అండ్ మళ్ళీ ఏంటంటే సైజెస్ రీసెంట్గా 8 years బేబీకి అనమాట 36 సైజ్ వచ్చిందండి, నార్మల్ సైజ్ 32. అందుకని మనం బేబీ మెజర్మెంట్స్ ఏజ్ వైజ్గా మెన్షన్ చేయలేము, మెజర్ చేయలేము. ఇలా టేప్ ఉందనుకోండి సేమ్ తీసుకోవచ్చు.